వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు కూడా మనం ఈజీగా ఒక బీడ్స్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికి కూడా టాజల్స్ మధ్యలో మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. దీనికోసం నేను యూజ్ చేసుకున్న మెటీరియల్ వచ్చేసి ఇలా ఈ గోల్డ్ బీడ్స్ అయితే తీసుకున్నా అండి. ఇది వద్దు, ఇది యూజ్ చేద్దామని తీసుకున్నా కానీ వీటితోటి మంచిగా రావట్లేదు, అంటే కనిపించడం వేరేలా కనిపిస్తుంది, మంచిగా అనిపించలేదు. అందుకోసం అనేసి వీటి ప్లేస్ లో నేనైతే రౌండ్ బీడ్స్ అయితే తీసుకున్నాను. గోల్డ్ కలర్ బీడ్స్ ఎలా అయితే రౌండ్ ఉన్నాయో అలాగే వైట్ బీడ్స్ కూడా రౌండ్ లో తీసుకున్నాను. ఇగో ఇలా. ఆ తర్వాత ఈ 2mm సైజులో ఉన్న స్మాల్ బీడ్స్ అయితే కొన్ని తీసుకోండి. ఓకేనా. ఈ 3 టైప్ ఆఫ్ బీడ్స్ తోటి మనం ఒక మంచి డిజైన్ అయితే చేద్దామండి. ముందుగా గోల్డ్ బీడ్ తీసుకోండి, తర్వాత ఇది తీసుకోండి. వీటి సైజ్ వచ్చేసి 6mm అండి. ఓకేనా. సైజ్ అడుగుతారు కదా, 6mm బీడ్స్ వైట్ గోల్డ్ బిగ్వి 6mm, ఈ చిన్నవైతే 2mm. ఓకేనా. ఇప్పుడు 2 స్మాల్ బీడ్స్ తీసుకున్నాం కదా, ఆ తర్వాత వైట్ ఒకటి గోల్డ్ ఒకటి తీసుకోండి. చాలా ఈజీ డిజైన్ అండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది, నీట్ గా ఉంటుంది, మంచి కనపడుతుంది కూడా. ఓకేనా. ఇలా కూర్చిన తర్వాత ఈ 2 బీడ్స్ కి నీడిలు పైనుంచి ఇలా కిందకి తీయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక 2 స్మాల్ బీడ్స్ అయితే తీసుకోండి, తర్వాత వైట్ బీడ్ తీసుకోండి, మళ్ళీ గోల్డ్ బీడ్ కూడా తీసుకోండి. ఓకేనా. గ్యాప్ వద్దండి, గ్యాప్ లేకోకుండా దగ్గరగా చేసుకోండి. ఎంత దగ్గరగా చేసుకుంటే డిజైన్ మీకు అంత గ్రాండ్ గా వస్తుంది. కాకపోతే బీడ్స్ తోటి కాబట్టి కాస్త హెవీగానే ఉంటుంది. మీకు కావాలనుకుంటే హెవీగా లేకుండా చిన్న బీడ్స్ తో కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా. ఇలా చేసుకోవాలండి, చాలా ఈజీ ఉంది కదా, చూసారు కదా మీరే. చాలా అంటే చాలా ఈజీ డిజైన్, కానీ దగ్గరగా చేస్తున్నాం కాబట్టి కాస్త టైం పడుతుంది. మరీ అంత టైం ఏం పట్టదు, కాస్త టైం పడుతుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ కూడా ఉంది, అది కూడా చేయాలి కాబట్టి చూద్దాము. నీట్ ఫినిషింగ్ తోటి చాలా ఈజీగా చేసుకునేటువంటి ఈ డిజైన్ అండి, ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ అయితే. పట్టు చీరలకైనా చేతులకి హ్యాండ్స్ కి మనం పెట్టుకుంటాం కదా స్లీవ్స్ బోర్డర్ డిజైన్, అలా అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇగో ఇలా అయితే వస్తుందండి. ఇలా చేస్తూ పోతూ ఉన్నప్పుడు మీకు ఈ చేతిలో ఉన్న దారం అయిపోయింది అనుకోండి, కాస్త ఎక్కువగా ఉండగానే, ఇంత ఎక్కువగా ఉండగానే మీరు ముడేసేస్తుంటే బెటరు. అది కూడా ఇక్కడ శారీకి బీడికి మధ్యలో ఉన్న దారానికి ఒకసారి ముడేసేసేయండి. ఇలా ముడేసిన తర్వాత ఇలా పీకో లైన్ లోపల నుంచి తీస్తే మనకి దారం అనేది కనపడదు, కట్ చేసినట్టుగా కూడా ఉండదు. నీట్ ఫినిషింగ్ తో అయితే మనకి డిజైన్ మంచిగా వస్తుంది. ఓకేనా. ఇలా అయితే కట్ చేసుకోండి. దీని తర్వాత మనం ఇంకో ప్రాసెస్ చేద్దామండి. ఈ బీడ్స్ కి సేమ్ ఇవే బీడ్స్, మీరు బీడ్స్ ఏం మార్చక్కర్లేదు, ఇంకా కొత్తవి కూడా అవసరం లేదు. స్టార్టింగ్ మనం ఇక్కడ నుంచి తీసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడనే నీడిలు ఒకసారి శారీకి కుచ్చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఒక మెలక వేసి ఒక ముడి అయితే పెట్టుకోండి. మీకు ఊడిపోతుందని ఏమన్నా డౌట్ ఉంటే ఒక 2-3 ముళ్ళు అయితే వేసేసేయండి. ఆ తర్వాత ఈ 2 బీడ్స్ లోపల నుంచి నీడిలు ఇలా కిందకి తీయండి. తీసాక ఈ ఫస్ట్ 1 బీడు ఒక్కటే ఉంది, ఇటువైపు లేదు కాబట్టి ఒకటే ఉంది కాబట్టి దాంతో పాటు దాని పక్కన ఉన్న ఇంకో బీడికి కూడా కూర్చోండి. ఇలా 2 బీడ్స్ కి అయితే నీడిలు తీయండి, 2 బీడ్స్ కోల్ని. ఆ తర్వాత ఒక స్మాల్ బీడ్ తీసుకోండి, ఆ తర్వాత ఒక రౌండ్ బీడ్ తీసుకోండి, ఇంకొక స్మాల్ బీడ్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మనము దీని ప్లేస్ లోని ఒక డ్రాప్ బీడ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ షేప్ లో ఉన్న బిగ్ వన్ యూజ్ చేసుకోవచ్చు, లేదా రౌండ్, ఇక చాయిస్ మీదనమాట. మీకు ఏదైతే మంచి లుక్ వస్తుంది, కాస్త డిఫరెంట్ గా చేద్దామని అనిపిస్తుందో అలా అయితే ట్రై చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడైతే ఈ బీడ్ వెనక్కి అనేసి వైట్ కి ఇంకా గోల్డ్ కి నీడిలు ఇలా పైకి తీయండి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ 2 బీడ్స్ కి నీడిలు కుచ్చేసేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్ వైట్ స్మాల్ గోల్డ్ తీసుకొని దీన్ని కూడా ఇలాగే కుచ్చేసేయండి.
సేమ్ రిపీట్ అండి. ఇది ఈ కొంచెం అల్లిన తర్వాత మీకు టాజిల్ కావాలంటే టాజిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా అండి? మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. మీరైతే ఈ డిజైన్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. బీడ్స్ డిజైన్ ఎక్కువ మంది థ్రెడ్స్ అడగట్లేదు, ఎక్కువ బీడ్స్ తోటే చేసుకుంటున్నారు. మరి అది ఇక మన ఇష్టం అన్నమాట. అంటే లేసెస్ వస్తున్నాయి కదా, బీడ్స్ లేసెస్ అలా అడుగుతున్నారు. మీరు టాజిల్ యాడ్ చేసుకోవాలనుకుంటే అండి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ ముడేసినాం కదా, ఇక్కడైనా కట్టుకోవచ్చు. ఇలా ఉండండి, నేను ఒక మాట చెప్తాను. ఇలా వస్తుంది కదా, ఇక్కడ ఇలా చేస్తాం కదా, ఆ తర్వాత మనం ఈ 2 బీడ్స్ కి నీడిల్ తీస్తాం కదా, అలా కాకుండా ఇలా గోల్డ్ ఒక్కదానికే తీయండి. ఓకేనా? తీసి ఇది తీసుకోండి, టాజల్ తీసుకొని గోల్డ్ బీడ్ తీసుకోండి. ఓకేనా? ఇలా కుచ్చేసి మళ్ళీ రివర్స్ లోని గోల్డ్ బీడ్ తీసుకోండి. ఆ తర్వాత వైట్ తీసుకొని, తర్వాత 2 బీడ్స్ తీసుకొని, ఆ తర్వాత వైట్ గోల్డ్ తీసుకొని పక్కనే కుచ్చేసి రివర్స్ తీయడమే, అంతే. ఇక మళ్ళీ రిపీట్. ఓకేనా? ఇలా కూడా మీరు చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డైగ్రామ్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ కోసం. మన ఛానల్లో వచ్చేసి ఈజీ మెథడ్ లోను ఈజీగా ఉండే డిజైన్స్ అయితే ఉంటాయండి. ఎలాంటి గ్రాండ్ డిజైన్ అయినా సరే సింపుల్ మెథడ్ లోని అందరికీ అర్థమయ్యేలాగున చేసి చూపించడం అయితే జరిగింది. మరొకసారి మీరు ఛానల్ విజిట్ చేసి ఒక 2-3 వీడియోస్ ఓపెన్ చేసి చూసారంటే మీకు అర్థమైపోతుంది. లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఈ సజెషన్స్ లో మీకు వస్తాయి, అప్పుడైనా సరే చూసుకోవచ్చు. ఓకే మరి. ఇంకపోతే డిజైన్స్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి, బిజినెస్ పేజ్ లో కూడా ఉంటాయండి. బిజినెస్ పేజ్ నేమ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా శారీ ఫ్యాషన్స్ సిడి అని ఉంటుందండి. శారీ ఫ్యాషన్స్ సిడి, అది స్మాల్ లెటర్స్ గ్యాప్ లేకుండా శారీ ఫ్యాషన్స్ ఎస్ ఉంటుంది, శారీ ఫ్యాషన్స్ సిడి ఉంటుంది. మీరు టైప్ చేస్తే మీకు పీకాక్ సింబల్ అయితే వస్తుందండి. ఆ పీకాక్ సింబల్ లోనే యూట్యూబ్ ఉంటుంది, 2 ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, బిజినెస్ పేజ్ కూడా ఉంటుంది. అన్నిటికీ పీకాకే ఉంటుంది. ఒకసారి మీరు విజిట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే, నా వీడియోస్, నా డిజైన్స్ నచ్చినట్లయితే మీకు బిజినెస్ పేజ్ లోనే ఒక రేటింగ్ ఇచ్చి రివ్యూ కూడా రాస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకేనా? రిక్వెస్ట్. ఓకే మరి బాయ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.